ఆ తర్వాత నారాయణమూర్తి గారు ఫ్లోలో, ఎందుకంటే మధ్యాహ్నం తిన్నాను పులస చేప, అందుకని ఆయన నారాయణమూర్తి ఒక జలంలో నివసించే పులస చేప కాదు, మానవుల్లో నివసించే మంచి మనిషి. ఆ మనిషి ఆ పరిమళం 10 కాలాల పాటు హాయిగా 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 ఉండి శతమానం భవతి. మీ ఆశీర్వాదానికి వందనాలు సార్. మిత్రులారా, మన తెలుగు చలచిత్ర పరిశ్రమలో కస్తూరి శివరావు గారు ఎలా చూశాం, రేలింగ్ గారు ఎలా చూశాం, రమణారెడ్డి గారు ఎలా చూశాం, అల్లు రామలింగ గారు ఎలా చూశాం, పద్మనాభం రాజబాబు గారు ఎలా చూశాం, బ్రహ్మానందం గారు ఎలా చూస్తున్నాం. ఆయన మహానటుడు, మహాజ్ఞాని, అన్నింటిని మించి మాస్టర్. అందుకే నా యూనివర్సిటీ పేపర్ లీక్ సినిమాని ఆ లోగోని బ్రహ్మానందం గారిని విజ్ఞప్తి చేసి ఆయనతో నేను రిలీజ్ చేసుకున్నా. సినిమా రెడీ అయ్యింది, నేను వెళ్ళా, అయ్యా తమరి సినిమా చూడాలి, తమరికి ఏమాత్రం నచ్చినా సరే దయచేసి మీరు చెప్పాలి నాకు మంచి మాటలు, నా సినిమాకి అది ఎంతో హెల్ప్ అవుద్ది, ప్రమోట్ అవుద్ది అని నేను విజ్ఞప్తి చేసిన వెంటనే నా విజ్ఞప్తిని మన్నించి వారు రావడం, ఇంత బిజీలో కూడా రావడమే కాదు, సినిమా చూసి ఇంత బ్రహ్మాండంగా మెచ్చుకొని నన్ను ఆశీర్వదించడం, ఇంకా ఇలాంటి సినిమాలు తీయడానికి ప్రేక్షదేవులు నాకు శక్తిని ప్రసాదించాలని వారు మరి చెప్పడం, ఇవన్నీ నా గురించి ఆయన చెప్తుంటే నాకు నిజంగా ఆనంద బాష్పాలతో ఆయన యొక్క ఆశీర్వాదానికి, నా పట్ల ఆయనకున్న అభిమానానికి, నా ఎడల ఆయన చూపిస్తున్న ఆదరణకి నేను పత్రికల ముందు, మీడియా ముందు, ప్రేక్షదేవులరా వారికి నేను శిరస్సు ఉంచి దండం పెడుతున్నా. థ్యాంక్స్ ఎ లాట్ సార్. మిత్రులారా, యూనివర్సిటీ పేపర్ లీక్ ఈ సినిమా ఆగస్టు 22వ తారీఖున రిలీజ్ అవుతుందండి. దాన్ని చూడండి, ఏమాత్రం బాగున్నా ఆదరించండి, నెంకేలా చిత్రాలు తీయడానికి శక్తిని ప్రసాదించండి. మీడియా మిత్రులు థ్యాంక్స్ ఎ లాట్. సతీష్ గారు థ్యాంక్స్ ఎ లాట్. మీ అందరికీ నా వందనాలు చెప్తున్నా, వేనవేల వందనాలు, ధన్యవాదం.